బీపీఆర్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ రూప. అనకాపల్లి జీవీఎంసీ 80వ వార్డ్ 19వ సచివాలయం పరిధిలో కార్పొరేటర్ కొనతాల నీలిమా భాస్కర్ శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం చైర్మన్ కొనతాల మురళీకృష్ణ నేతృత్వంలో శ్రీ భోగలింగేశ్వర దేవస్థానం డైరెక్టర్ కాండ్రేగుల రాము, గౌరీ పిఎన్సిఎస్ డైరెక్టర్ పెంటకోట సన్యాస్ నాయుడు, సచివాలయ కన్వీనర్ ఆర్ల శంకర్, పెట్ల నాగేశ్వరరావు, రైతు విభాగ సెక్రటరీ మద్దాల సురేష్, యువజన నాయకుడు కర్రి కిరణ్ల పర్యవేక్షణలో జరిగిన గడప గడపకు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మలసాల నివేదిత ముందుగా పల్లపు వీధి, బుద్ధప్రకాష్ రావు నాయుడు వీధి, అరుంధతి నగర్ లో పర్యటన సాగింది. భర్త మలసాల భరత్ కుమార్ కు మద్దతుగా మలసాల నివేదిత 80వ వార్డ్ లో విస్తృతంగా పర్యటించారు. అడుగడుగున మహిళలు హారతులతో నీరాజనాలు పలికారు. ప్రతి గడపకు వెళ్లి ప్రజలతో నివేదిత మమేకమయ్యి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకొని ఎన్నికల కరపత్రాలను పంపిణీ చేశారు. తన భర్త భరత్ కుమార్ కు ఒక అవకాశం కల్పించాలని ఓటర్లను అభ్యర్థించారు. భరత్ కు ఒక అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యేగా గెలిపిస్తే అనకాపల్లిని అభివృద్ధి చేస్తారని, ప్రజల సమస్యలను పరిష్కరిస్తారని చెప్పారు. తామంతా భరత్ కుమార్ గెలుపుకు సహకరిస్తామని భరోసా ఇచ్చారు. మే 13న జరిగే ఎన్నికలలో 2 ఓట్లు పార్లమెంట్ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు, అసెంబ్లీ అభ్యర్థి మలసాల భరత్ కుమార్ కు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో గౌరీ పిఏసిఎస్ చైర్మన్ విల్లూరి శివసూరి, సూర్యనారాయణమూర్తి స్వామి దేవస్థానం చైర్మన్ కేఎం నాయుడు, భోగలింగేశ్వర దేవస్థానం చైర్మన్ ఆర్ నాగేశ్వరరావు, యువజన విభాగ అధ్యక్షుడు వేగి త్రినాథ్, కర్రిరుద్రి నాయుడు, ఎంటకోట శ్రీను, రైతు నాయకులు కర్రి రమేష్, కర్రి మౌది నాయుడు, దేవస్థాన డైరెక్టర్లు పీలా శ్రీను, బుర్ద నరసింహరాజు, ఎంటకోట అప్పలనాయుడు, మారిశెట్టి శ్రీను, వాసుపల్లి తాతయ్యలు, వైష్ణవ కార్పొరేషన్ డైరెక్టర్ నారాయణమూర్తి దంపతులు, ఆర్ల జయంతి, బొడ్డేడ శ్రీదేవి, వైసీపీ యువ నాయకులు ఎల్లప్ప వాసు, పెంటకోట దామోదర్, కాండ్రేగుల శ్యామ్ కుమార్, సూరిశెట్టి రవి, కాండ్రేగుల దేవ, కొనతాల గంగాధర్, సునీల్, సూరిశెట్టి నాయుడు, తొండ గీతాంజలి, తారగడ్డం రవిశంకర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.